హలో ఫుడీస్, ఇవాల్టి మన స్పెషల్ ఐటెం మరీ గట్టిగా కాకుండా అలా అని జారుగా కాకుండా టేస్టీగా ఉండే బెల్లపన్నం, అదే బెల్లపు పొంగలి. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ 1.5 గ్లాస్ పాలు పోసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, పెసరపప్పు, అలానే శనగపప్పు వేసుకొని ఒకసారి కలియపెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈలోపు పప్పు చేసుకుందాం రండి. కందిపప్పు తీసుకోండి. నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోండి. మన పొంగలి పొంగొచ్చేసిందోచ్. పొంగలి పొంగొస్తే చూడ్డానికి చాలా మంచిగా అనిపిస్తది గదా! నాకైతే పాలు పొంగించిన ఫీలింగ్ వస్తది. మీకు కూడా అలానే అనిపిస్తదా? పొంగలి మంచిగా కుక్ అవుతుంది. ఈలోపు పప్పు పొయ్యి మీద పెట్టేసేద్దాం. కొద్దిగా పసుపు వేసుకొని అలానే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇక్కడ టిప్ ఏంటంటే ఆయిల్ వేయడం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న విజిల్ వచ్చినప్పుడు వాటర్ రాకుండా ఉంటుంది. సో పప్పు కూడా స్టార్ట్ చేసేద్దాం. పొంగలి ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు పోసాం కాబట్టి అడుగంటకుండా ఉండడానికి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫైనల్లీ పప్పు రెడీ అయిపోయింది. పొంగలి కన్సిస్టెన్సీ వచ్చాక మీకు స్వీట్ సరిపడే అంత బెల్లం వేసుకోండి. నేనైతే 2 కప్స్ బెల్లం వేస్తున్నాను. మీ టేస్ట్ బట్టి బెల్లం యాడ్ చేసుకోండి చూసుకొని. మన పప్పు కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పప్పులో కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఎనుపుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోండి. నాకైతే జోరుగా ఉండడం ఇష్టం. సో మన పొంగలి కూడా రెడీ అయిపోయిందిక. ఇలా వచ్చింది చూడండి. గట్టిగా లేదు, అలానే మరీ జారుగా లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పొంగలి చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని లాగిచ్చేయండి అంతే. ఫైనల్లీ మా అన్నయ్య రివ్యూ ఇచ్చాడు చూడండి ఒకసారి. అమ్మగుంది.